స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ దినమంతా దేవుడు అద్భుతంగా మిమ్మల్ని నడిపించాలని, మీ స్థానిక సంఘాలకు మీరు వెళ్ళడం మాత్రమే కాకుండా మీతో పాటు మీరు స్వార్థ పంచుకున్న వాళ్ళైనా కావచ్చు, మీరు స్వాగతం పలికిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని తీసుకొని మీ స్థానిక మందిరాలకు వెళ్ళండి. మీ స్థానిక మందిరాల అభివృద్ధికి మీరు సహకారులుగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ సంఘం నుంచి అక్కడికో, అక్కడి నుంచి ఇక్కడికి దయచేసి పరిగెత్తొద్దు. ఒకవేళ అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడ ప్రభువు నడిపింపు ప్రకారం మీరు ఏదైనా సంఘం మారితే దట్స్ ఓకే, కానీ అంతవరకే కానీ ఊరిని అటు ఇటు దయచేసి పరిగెత్తొద్దు. గ్రాస్ హోపర్స్ లాగా, చర్చ్ హోపర్స్ లాగా ఉండొద్దు. అలాగని దాని అర్థం ఏదో తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాము, చాలు కదా ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే సస్తాం అనే విధంగా ఆలోచించొద్దు. మీ ఆత్మీయ అభివృద్ధికి మీ స్థానిక సంఘం సహకరించకపోతే దాని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. కానీ మీ స్థానిక సంఘము దానికి పరిమితులు ఉన్నాయి, మీ స్థానిక సంఘ కాపరికి పరిమితులు ఉన్నాయి. మీ ఆత్మీయ అభివృద్ధి అనేది చాలా వరకు మీ మీదే ఆధారపడింది. మా పాస్టర్ సరిగా వాక్యం చెప్పడం లేదు కాబట్టి అభివృద్ధి చెందలేదు అని నింద వేయద్దు. మా సంఘంలో పరిస్థితులు, మాకు ఒక పెద్ద మందిరం లేదు అందుకని నేను ఆత్మీయంగా ఎదగలేకున్నాను, మాకు ఆర్కెస్ట్రా లేదు అందుకని ఆత్మీయంగా ఎదగలేకున్నాను అని మాత్రం ఇటువంటి కుంటి సాకులు ఏం చెప్పద్దు. ఆత్మీయ అభివృద్ధి అనేది వ్యక్తిగతమైనది. అదే సమయంలో ఒక 10 నుంచి 20% వరకు ఈ కార్పొరేట్ క్రిస్టియానిటీ అనగా కార్పొరేట్గా ఉన్నటువంటి చర్చ్ లైఫ్ అనేది మీకు కొంత మటుకు సహకరించవచ్చు. అంతవరకే కానీ చర్చ్ బిల్డింగ్ లేదు అనడానికి మీ ఆత్మీయ అభివృద్ధికి దీనికి సంబంధం లేదు. కాబట్టి అదే సమయంలో కొన్ని మా మాతృ సంఘం అండి, మా తల్లి సంఘం అని చెప్పేసి తాత ముత్తాతల కాలం నుంచి అక్కడే ఉన్నామని కొన్ని సత్యవాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి సహవాసాల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది, కమ్ అవుట్ ఆఫ్ బాబులోన్, బబులోన్లోంచి, రిలీజియస్ సిస్టంలో నుంచి, డినామినేషన్ సిస్టంలోంచి బయటికి రావాలి. సంఘము అనేది ఏ డినామినేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘము అనేది కులతత్వంతో కూడుకున్నటువంటి గ్రూప్ కాదు, కూడిక కాదు. చర్చ్ ఈస్ నాట్ ఏ డినామినేషన్, చర్చ్ ఈస్ నాట్ సమ్ ఇజమ్స్, ఏదో విధానాలు, లేకపోతే చర్చ్ అనేది డాక్ట్రిన్స్తో కూడుకున్నట్టు విధానం కాదు. చర్చ్ అనేది ఇది ఒక ఫ్యామిలీ అని చెప్పినప్పటికీ అలాగే ఈ ఫ్యామిలీగా తరతరాలుగా ఇది దీంట్లోనే కంటిన్యూ కావాలని రూల్ ఏం లేదు. ఒకవేళ రోమన్ క్యాథలిక్ సంఘములోనే మార్టిన్ లూథర్ గారు కంటిన్యూ అయిపోయి ఉంటే ఒక రిఫార్మేషన్కి, ఒక సంస్కరణకి అవకాశం ఉండేది కాదు, ఇన్ని డినామినేషన్లు ఏర్పాటు ఉండేవి కాదు. కాబట్టి ఒక్క మాటను ఆధారంగా చేసుకొని, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాటను ఆధారంగా చేసుకొని, ఆ మనిషి గొప్ప దైవజనుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు రోమన్ క్యాథలిక్ సంఘములోని 95 తప్పులు ఎత్తి చూపించి సంఘాన్ని చీల్చాడని నేను అన్ను, కానీ ఒక సంస్కరణ జరిగించాడు. ఆ సంస్కరణ అనేది క్యాథలిక్ చర్చ్కి అది ఒక విభజనలాగా అనిపించుండొచ్చేమో, కానీ ఆ సంస్కరణ అవసరమైంది. మన స్థానిక సంఘాలు సంస్కరించబడాల్సిన అవసరం ఉంది. స్థానిక సంఘాలకు రిఫార్మేషన్ కావాలి, రివైవల్ కావాలి. ఏదో ఆచార సంబంధంగా వెళుతూ ఉండడం ఎంతవరకు సమంజసం? ఎంతకాలం ఈ ఆచారాలలోనే మనం కొనసాగుతాం? లేచి బలము పుచ్చుకొని, లేకపోతే మనల్ని మనం దుమ్ము దులుపుకొని మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు. వీటి గురించినటువంటి మీకేమన్నా సలహాలు, సూచనలు, సందేహాలు ఉన్నట్లయితే యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వేరొక ఛానల్ కూడా నేను గుర్తించాను, అది కూడా నా పర్సనల్ ఛానల్ ఇంతకుముందు వాడుతున్నాను, నేను వాడడం ఆపేసాను. జిఎంసి సంతోష్ నెల్లూరు లేదు, హీ మస్ట్ ఇంక్రీజ్ అని ఉంటుంది దాంట్లో. కానీ దాంట్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. టెడ్డీ టీవీలో నేను చేసినటువంటి 210 సందేశాలు అందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి టెడ్డీ టీవీలోని ఇది ప్రస్తుతం అది రన్ అవుతున్నట్లేదు, లోకల్ ఛానల్. ఏదేమన్నప్పటికీ మన శాంతి టీవీలో ఇంచుమించు 736 ప్రసంగాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎంతగానో దీవించబడండి. రోజుకి ఒక 2-3 ప్రసంగాలు చూసుకున్నా కానీ ఇంచుమించు ఒక
10-12 నెలలకల్లా మీరు ఇవన్నీ కంప్లీట్గా చూసేసుకోవచ్చు. వీటి మీద మీరు కామెంట్స్ పెట్టచ్చు. నా డాక్టర్నల్ వ్యూ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. లేదంటే నేను ఏ డినామినేషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఈ మాటల ద్వారా ఏదో మీకు సులభంగా మీరు పసిగట్టవచ్చు. కాబట్టి నేను ఏ మత శాఖకు ప్రోత్సాహం ఇచ్చేవాడిని కాదు. అలా ఇంచుమించు చెప్పాలంటే ఏ మత శాఖను వ్యతిరేకించే వ్యక్తిని నేను. కారణం ఏంటంటే సంఘము అనేది పెంతికోస్ట్ కాదు, సంఘం అనేది బ్యాప్టిస్ట్ కాదు, సంఘం అనేది లూథరన్ కాదు, సంఘం అనేది క్యాథలిక్ కాదు. ఇవన్నీ మనం పెట్టుకునే సంఘము దేవుని సంఘము. దీన్ని వదిలేసి పలాని వ్యక్తుల పేర్ల మీద కూడా కొన్ని సంఘాలు పిలువబడుతుంటే ఎంతో బాధాకరమైన విషయం. సంఘము క్రీస్తుది. సంఘము కొరకు దేవుడు తన స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘమని దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. మనిషి సంఘం కాదు ఇది, మనుషుల సంఘం. పలాని వ్యక్తి యొక్క మెమోరియల్ సంఘం కాదు ఇది, ఇది దేవుని సంఘం. దిస్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవము గల దేవుని సంఘము, లేకపోతే క్రీస్తు సంఘము, యేసుక్రీస్తు సంఘము, లేకపోతే విశ్వాస గృహము. అంతవరకే కానీ మనకు ఇష్టానుసారమైన విధానాల్లో సంఘాన్ని రన్ చేయడానికి వీల్లేదు. సంఘ నిర్వహణ గురించి సంఘ శాస్త్రం, ఎక్లీషియాలజీ అనేటువంటి శాస్త్రం ఉంది. అలాగని వాటిలోకి వెళ్ళి వాటిని చదువుకొని సంఘాన్ని గురించి డీప్ స్టడీ చేయమని కాదు నా సలహా. చేస్తే మంచిదే. రండి, దేవునికి స్తోత్రం. మన సమయం అయిపోతుంది కనుక గత ఎపిసోడ్లో నింపబడిన బాణ గురించి మనం ఆలోచించాం. ఒక మట్టి బాణ, మరియా అనేటువంటి మట్టి బాణలో విశ్వాస ద్రాక్షారసము, అంతేకాకుండా దైవికమైన జ్ఞానం అనేటువంటి ద్రాక్షారసము, అంతేకాకుండా సహవాసపు ద్రాక్షారసముతో ఆ పాత్ర నిండింది, లేకపోతే ఆ గిన్నె నిండింది, ఆ బాణ నిండింది అని మనం చెప్పుకున్నాం. ఈ సమయంలో మన దేవుని వాక్యంలోంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. స్తోత్రం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు, ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా దేవుని స్తోత్రం. వైల్ దే వర్ సెలబ్రేటింగ్ ద వైన్ ran out and Jesus mother hurried over to her son. దేవుని స్తోత్రం. వారికి ద్రాక్షారసం అయిపోయినప్పుడు, అంతేకాదు ఇంకా ఉందండి, ద హోస్ట్ స్టాండ్స్ ఆన్ ది బ్రింక్ ఆఫ్ ఎంబరాస్మెంట్, దేర్ ఆర్ మెనీ గెస్ట్స్ అండ్ దేర్ ఇస్ నో మోర్ వైన్ అనే కంప్లైంట్ ఆమె తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మన టైటిల్ కూడా ఈరోజు డిఫరెంట్గా ఉంది. కొలతే. ఇదేంటండి ఇది? కొరత ఏంటి? కొరత అంటే మనకు తెలుసు, డెఫిషియన్సీ, ల్యాక్, ఒక లోటు, ఒక అవసరత, ఒక నీడ్, అది కొలత అంటే మెజరింగ్, లేదా మెజర్, ప్రమాణం, లేకపోతే మట్టపు గుండు, లేకపోతే ఏమంటారు మెజరింగ్ రాడ్, లేకపోతే ఆ మెజర్ చేసేటువంటి ఆ థ్రెడ్, నూలు, లేకపోతే ఆ మట్టపు గుండు, మెజరింగ్, లేకపోతే మెజరింగ్ స్టిక్, లేదా మెజరింగ్ టేప్, లేదా ఏదైనా కానివ్వండి, మెజరింగ్ వెజల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొరత మంచిదే. అప్పుడప్పుడు లేకపోతే పాత రోజుల్లో ఇప్పటికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అడ్వర్టైజ్మెంట్లో ఇలా అనేవాళ్ళు, మచ్చ మంచిదే, మరక మంచిదే అంట. ఏంటిది మరక మంచిదే ఏంటి? మరక మంచిదే అని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, మా సోపో మా పౌడరో ఉపయోగిస్తే మరక పోద్ది కాబట్టి మరక మంచిదే అంటున్నారు. అలాగని దీన్ని ఆధారంగా చేసుకుని పాపం మంచిదే అని సమర్థించుకోకూడదు. తప్పు మంచిదే, ముడత మంచిదే, డాగు మంచిదే అని చెప్పి మనం కానీ వాళ్ళు చెప్పిన మాట చూడండి, మరక మంచిదే అన్నారు. దేనికి? వాళ్ళ సబ్బు ఉంది కాబట్టి. మరకను గురించి కంగారు పడుతుంది, యూ డోంట్ వరీ అబౌట్ మరక అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. కొరత మంచిదా కాదా? కొరత అనేది శాశ్వతం కాదు, కొరత కొంతకాలం ఉంటుంది. అలాగని సమృద్ధి శాశ్వతం కాదు, సమృద్ధి కూడా కొంతకాలం ఉంటుంది. కొరత తర్వాత సమృద్ధి, సమృద్ధి తర్వాత కొరత, లేకపోతే చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి, వాన తర్వాత వాన వెలిసిన అనుభవం, వాన వెలిసిన తర్వాత మళ్ళీ వాన అనుభవం, ఇలా జరుగుతూనే ఉంటుంది. కష్టాల తర్వాత సుఖాలు, సుఖాల తర్వాత కష్టాలు, ఇవి వస్తుంటే మానవ జీవితంలో ఇలాగా ఈ రెండు కలిసి కలగా పొలగంగా వస్తూనే ఉంటాయి. మానవ జీవితం అనేది ఇలాగా ఒక్క విధానంలో కొనసాగేది కాదు, కానీ రెండు అనుభవాలతో కొనసాగేది మానవ జీవితం. మమ్మను శ్రమపరిచిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ప్రార్థన చూడండి, విచిత్రమైన ప్రార్థన. మమ్మల్ని శ్రమపరచొద్దు అని కాదు, మా జీవితం మొత్తం సంతోషపరచు అని కాదు, మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, ఏండ్ల కొలది.
నీ ఇష్టం, శ్రమపరుచుకో, నో ప్రాబ్లం. శ్రమను అనుమతించు, నో ప్రాబ్లం. కానీ శ్రమలు అధికం పెట్టామనుకో, మేము సస్తాం. మాకు కాస్త సంతోషం ఇవ్వు. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం, సాగదీశాం, కొంతవరకు సాగదీశాం, ఇంకా సాగదీశాం, అది పుట్టుకుమని తెగిపోయే అవకాశం ఉంది. ఒక బెలూన్ తీసుకొని ఊదుతున్నాం, కొద్దిగా ఊదాం, ఇంకొద్దిగా ఊదాం, ఇంకాస్త గాలి ఊదాం. పక్కనున్న పిల్లలు డాడీ డాడీ ఇంకొద్దు, ఊదితే పగిలిపోతుంది. వాళ్ళ కోసం ఇంకా పెద్ద చేయాలని మనం ప్రయత్నం చేస్తాం, ఊదుతాం, అది డామ్ అని పేలిపోతుంది, పగిలిపోతుంది. ఎందుకు చెప్తున్నా ప్రతిదానికి పరిమితి ఉంది. మానవులకు పరిమితి ఉంది, పరిశుద్ధుల పరిమితులని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, మనకు ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ దాటి మనం పోయామనుకోండి, మనం కట్ అయిపోతాం, బ్రేక్ అయిపోతాం. మనకు కొన్ని కొలతలు ఉన్నాయి, మనకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి, మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, మనకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, మనకు కొన్ని హద్దులు ఉన్నాయి. ఇవి దాటిపోయామనుకోండి, మనం అవిశ్వాసతో సమానంగా మారుతాం. మన లిమిట్స్ మనం మరిచిపోకూడదు. బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మనకు తగవు, పరిశుద్ధులకు తగవు. ఇంతకుముందు పాపులుగా ఉన్నప్పుడు ఇవి తగినాయి, సెట్ అయిపోయినాయి మనకు. అవి లేకపోతే మనం, ఆ మాటలు లేకపోతే, ఆ పిచ్చి మాటలు, వెర్రి మాటలు లేకపోతే మనకు బాగుండేది. కానీ ఇప్పుడు మన మాట మారింది. అపవిత్రమైన భాష నుంచి పవిత్రమైన భాషలోకి వచ్చాం. మనం ఇంప్యూర్ లాంగ్వేజ్లోంచి ప్యూర్ లాంగ్వేజ్లోకి వచ్చాం. నేను వారికి పవిత్రమైన భాషనిత్తును అని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో వాగ్దానం ఉంది. ప్యూర్ లాంగ్వేజ్. ప్యూర్ లాంగ్వేజ్ అంటే హీబ్రూ అని రకరకాలుగా ఏదో చెప్పుకుంటున్నారు కొంతమంది. యూట్యూబ్లో అక్కడెక్కడ చూసి నేను ఏంటా అని ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాల్సిన విషయం, కొరత అనేది కొలత. కొలత ద్వారా, ఒక కొలపాత్ర ద్వారా కొలుస్తాం. కొరత అనేది దేనికి కొలత, దేన్ని కొలుస్తుంది? మన కొరతల సమయము అనేది, నీకు కొరత వచ్చిందా? దేవుని వాక్యంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, ఏది జరిగినా మన మంచి కొరకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. ద్రాక్షారసము సమృద్ధిగా ఉందా? దేవునికి స్తోత్రం. ద్రాక్షారసము సమృద్ధిగా లేదా, అయిపోయిందా? దేవునికి స్తోత్రం. అంజూరపు పండ్లు, ద్రాక్ష తోటలు, లేకపోతే ఏ ఉన్నా లేకపోయినా, పశువులు లేదా గొర్రెలు, ఇవి ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన యెహోవా యందు సంతోషిస్తానని కీర్తనాకారుడు చెప్పాడు. ఉంటే సంతోషిస్తాను, ఉంటే స్తుతిస్తానని కాదు. ఉంటే స్తుతిస్తాను, సంతోషిస్తానని ఆధునిక విశ్వాసులు చెప్తారేమో కానీ ఆనాటి విశ్వాసులు, ఆనాటి సేవకులు ఇలా చెప్పలేదు. లేకపోయినా నేను దేవునికి స్తోత్రం, యెహోవా ఇచ్చెను, దేవునికి స్తోత్రం అని మనం చెప్తాం. కానీ యోబు చెప్తున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. తీసుకున్న దానికి కూడా స్తోత్రం, ఇచ్చిన దానికి స్తోత్రం. రోజు బలులు అర్పించడానికి అవకాశం ఉండేది, దానికి స్తోత్రం. కానీ తీసేసుకున్నాడు, ఇక బలుల యొక్క అవసరత లేదు, దానికి కూడా స్తోత్రం. బిడ్డలు చచ్చిపోయిన దానికి స్తోత్రం అని ఎవరు చెప్తారండి? 10 మంది బిడ్డలు చచ్చిపోయిన దాన్ని కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా 10 మందిని ఇచ్చెను, యెహోవా 10 మందిని తీసుకొనెను. యెహోవా 7 మంది కుమారులని 3 కుమార్తెలను ఇచ్చెను, యెహోవా 7 మంది కుమారులను 3 కుమార్తెలను తీసుకొనెను. ఇచ్చిన దానికి మాత్రమే స్తోత్రం, తీసుకున్న దానికి సణుగుడు గొనుగుడు అని కాదు. ఇచ్చినా తీసుకున్నా, ఇచ్చినవాడు తీసుకోవచ్చు, తీసుకున్నవాడు మళ్ళీ ఇస్తాడు. కాబట్టి ఆయన తీసుకున్నాడు కాదు. ఆ పరీక్షలో బిడ్డలు అనారోగ్యానికో లేకపోతే ప్రమాదానికి, ఆపదకు గురై చనిపోయారు. దేవుడు మరలా అనుగ్రహించాడు. 42వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయం. కానీ నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటావు. దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, నువ్వు పోగొట్టుకున్న ధనాన్ని, నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి సంపాదించుకుంటావు. యూ విల్ రీగైన్ ఎవ్రీథింగ్, యూ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ లాస్ట్. ప్రార్థన పోగొట్టుకున్నావుగా, పరిశుద్ధత పోగొట్టుకున్నావుగా, పవిత్రమైన మాటలు పోగొట్టుకున్నావుగా, పరిశుద్ధుల సహవాసం ఎన్ని పోగొట్టుకున్నాం మనం. కానీ వీటన్నిటిని తిరిగి సంపాదించుకునే సమయం వచ్చింది. ఈ 2022వ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మనం తిరిగి సంపాదించుకోవాలి. వి షుడ్ రీస్టోర్ ఎవ్రీథింగ్.
పోగొట్టుకున్న వాటిలో స్వల్పంగా కాస్త సంపాదించుకున్నాడని కాదు, హీ రీస్టోర్డ్ ఎవ్రీథింగ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సమస్తాన్ని తిరిగి సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మానివేసినా, నేను పోగొట్టుకున్న చెడు లక్షణాలని తిరిగి సంపాదించుకోమని కాదు, నువ్వు పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి సంపాదించుకో, పోగొట్టుకున్న ఉపవాసాన్ని తిరిగి సంపాదించుకో, పోగొట్టుకున్నటువంటి వాక్య ధ్యాన అనుభవాల్ని తిరిగి సంపాదించుకో. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు కొరతలు మంచిదే, కొలతలు లాంటివి. కొరతల ద్వారా ఏమి దేవుడు కొలుస్తాడు, ఎటువంటి కొలతలు, ఎటువంటి కొలత పాత్రలవి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, కానీ దేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనయుండెనో తాను ఎరిగి ఉండి దేవునికి స్తోత్రం. ఏదో చేస్తాడు, హి విల్ డు సంథింగ్. అతనిని పరీక్షించుటకు, నిన్ను పరీక్షించుటకు అలాగ అడిగాను. కొరత అనేది నీకు పరీక్షా సమయం. Lack is your test. That's your time of examination. నీ పరీక్ష సమయం అది, టెస్టింగ్ పీరియడ్ అది. Lack is a testing period. ఆ టెస్టింగ్ పీరియడ్లో వారిని, శిష్యులను పరీక్షించదలుచుకున్నాడు దేవుడు. మనల్ని పరీక్షించదలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నావు నువ్వు, ఎలా ఎదిగావు నువ్వు? ఒకటి, కొరత అనేది కొలత. ఆ కొలతలో దేవుడు నువ్వు ఎంత విశ్వాసాన్ని పెంచుకున్నావు, లేకపోతే దైవికమైనటువంటి ఆ సత్యాలను నువ్వు ఎంత పెంచుకున్నావు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, దేవుడు నీ యొక్క ప్రవర్తనను పెంచి, లేకపోతే నీ యొక్క నిరీక్షణను పెంచి, నీ యొక్క శీలాన్ని పెంచి, నీ క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసేటువంటి టైం, దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ల్యాక్. అది లోటు కలిగిన సమయంగా భావించొద్దు, కానీ దేవుడు నీకు పాఠం నేర్పించేటువంటి సమయంగా భావించు. ఒక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. స్తోత్రం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమయందును అతిశయపడుదము. 3వ వచనం చదువుతున్నాను. And that's not all. We also celebrate in seasons of suffering, because we know that when we suffer we develop endurance. 4వ వచనం. Which shapes our characters. When our characters are refined, we learn that what it means to hope and anticipate God's goodness. ఏంటట? పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. నిరీక్షణ అనే దగ్గర కింద శీలము అనుంది. పరీక్ష ద్వారా నీ క్యారెక్టర్ పెరుగుతుంది, నీ క్యారెక్టర్ శుద్ధీకరించబడుతుంది. నీ క్యారెక్టర్ పెరగాలంటే నీకు కొరత రావు. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు దేవుణ్ణి. అప్పుడప్పుడు లేకుండా ఉన్నప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు ముక్కుతూ ములుగుతూ దేవా సహాయం చేయనైనా స్తోత్రం 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 అంటాం. ఫుల్లుగా తిన్నాం అనుకోండి, ఈగ కాచేపటి గొరక పెట్టి ప్రార్థన లేదు, ఏముండదు. కానీ కడుపు కాలుతూ ఉన్నప్పుడు ఆక్రందనతో అడుక్కునేవాడు మన ఇంటికి వచ్చి రాగాలు తీసమ్మా అని రాగాలు తీసి అంటాడు, నాకు ఏదైనా చేయండి అమ్మా, 3 రోజులు అయిందమ్మా అన్నం తిని. వాడు ఫుల్గా పేకల దాకా తిన్నాడైతే అమ్మ అన్నం పెడతావా లేదా, సరేలే మళ్ళీ వస్తానులే అని చెప్పి అన్నట్టుగా వెళ్ళిపోతాడు. ఎందుకు చెప్తున్నానంటే, నీ అవసరత, నీకెంత అవసరత ఉంది, నీకేం అవసరత ఉంది, నీ కొరత, దేవుడు అనుమతించిన కొరత, అది ఒక కొలత. అది నీ యొక్క ప్రవర్తనను పెంచేటువంటి, ప్రవర్తనను పరివర్తన చేసేటువంటి సమయం అది. కొరతలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం చెప్పు. నాకెన్నో కొరతలు ఉన్నాయి. నాకు డబ్బులు కావాలి, విస్తారమైన ధనం కావాలి, పరిచర్య కోసం వాహనాలు కావాలి, మంచి కారు కావాలి. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. మనకు కావలసినవి మన పరమ తండ్రికి తెలిసి ఉన్నాయి, తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. కానీ ఒక వాహనం కావాలి, ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రతి చోట స్క్రోలింగో లేకపోతే ప్రోగ్రాంలో వేయడం సులభమే. దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ అడుగు గూగుల్ పే పెట్టండి, ఫోన్పే పెట్టండి. ఏం గూగుల్ పే నంబరు, ఫోన్పే నంబర్ ఇస్తే వేలు లక్షలు వేస్తారా ఏంటి?
ఎవరో ఏదో ఇస్తారని కాదు, ప్రభు ఇస్తున్నాడు, ప్రభు సాయం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఈజ్ గుడ్ గివర్. మొట్టమొదటి విషయము, నీవు పెంచుకునేటువంటి సమయం, నీ ప్రవర్తనలో పరివర్తనలో మార్పు చేసుకునేటువంటి సమయం. దట్స్. రెండవ విషయము, ఆదికాండము 42వ అధ్యాయము 1వ వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు, యాకోబు ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Now when Jacob found out there was grain to be had in Egypt, he talked to his sons about it. Why do you just keep sitting here, look at each other? ఎందుకయ్యా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే, ఏం పర్లేదు మీక, లేండి పోయి ధాన్యం తెచ్చుకోండి. ఐగుప్తుకు వెళ్ళాలంటే మొహమాటం, ఐగుప్తుకు వెళ్ళాలంటే ఏదో అభ్యంతరం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి? పెద్దోడి ముఖం చిన్నోడు, చిన్నోడి ముఖం పెద్దోడు చూసుకుంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా? ఇతరుల ముఖం చూస్తే కాదు, నీ ముఖ దర్శనము చేత నేను తృప్తి పొందుతానని కీర్తనాకారుడు. నీ స్వరూప దర్శనము చేత. దైవ ముఖ దర్శనం కావాలి కానీ మనుష్య ముఖ దర్శనం కాదు, భార్య ముఖ దర్శనం కాదు, భర్త ముఖ దర్శనం కాదు, బంధువుల ముఖ దర్శనాలు కాదు కావాల్సింది. దేవుని స్తోత్రం. యాకోబు చెప్తున్న మాట ఏంటయ్యా కుర్రాళ్ళరా, 12 మంది కుర్రాళ్ళు ఉన్నారు, లేదా 12 మంది 11 మంది ఉన్నారు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారట. ఇదే 41వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే చివరి వచనంలో 57వ వచనంలో, when the surrounding people heard Egypt still had food, ఈజిప్ట్లో ఇంకా ధాన్యం ఉంది. దే జర్నీ టు ఈజిప్ట్ టు బై గ్రైన్ ఫ్రమ్ జోసెఫ్ బికాస్ బై దిస్ టైమ్ ద ఎంటైర్ వరల్డ్ వాజ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ సివియర్ ఫ్యామైన్. ఏంటట అక్కడ రాయబడిన మాటలు చదవాల్సిన అవసరం లేదులేండి. కఠినమైనటువంటి కరువు ఏర్పడుతున్నప్పుడు ఏ దేశములో ధాన్యము లేదు, యోసేపు ఉన్నటువంటి ఐగుప్తులో మాత్రమే ధాన్యం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏ దేశములో ధనము లేకపోవచ్చు, యేసు ఉన్నటువంటి స్వర్గములో మాత్రం ధనము, వనరులు, సోర్సెస్ అన్నీ ఉంటాయి. యేసు ఉన్న చోట మాత్రమే సోర్సెస్ ఉంటాయి. అక్కడికి రావాలి, అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎంతకాలం అని ఐగుప్తు వెళ్లకుండా మొహమాట పడుతూ ఉంటావు? దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, 3 వారాలు ప్రార్థన పెట్టాలి, నువ్వు మాడి చస్తావు ధాన్యం కోసం. ధాన్యం ఐగుప్తులో ఉంది. ఐగుప్తులో ధాన్యాన్ని సప్లై చేసేటుడు యోసేపు ఉన్నాడు. రా దేవుని సన్నిధికి, నీకు వనరులు ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ప్రార్థించు, అడుగు, ఆయన ఇస్తాడు. రెండో విషయము, నువ్వు ఎవరి ముఖం చూస్తున్నావు? పరుల ముఖం చూడకూడని సమయం అది. ఒకటి, నీ ప్రవర్తనలో పరివర్తన చేసుకోవాల్సిన సమయం అది. రెండోది, పరుల ముఖాన్ని చూడకుండా వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం, వాడేదో చేస్తాడు ఈడేదో చేస్తాడు, విదేశీయుల ముఖం చూడాల్సిన సమయం కాదు అది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసును చూసే సమయం. దేవుని స్తోత్రం. వెలిచూపు వలన నడిచేటువంటి సమయం కాదు ఇది, విశ్వాసం వలన నడిచేటువంటి సమయం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. 2 Kings 4:1. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, The wife of one of the prophet's disciples pleaded with Elisha, My husband who served is now dead. He greatly feared the eternal. You yourself know this is true. The creditor is now trying to take away my only 2 children and make them into their slaves. నా 2 కుమారులని అప్పులు వాడు పట్టుకోబోతున్నాడు. స్టాప్ ఇట్. దీన్ని ఆపు, దీన్ని నివారించు. డూ సంథింగ్ అండ్ హెల్ప్ మీ. ఏదో ఒకటి చేసి నాకు సాయం చేయి. ప్రభుని మనం అడుగుదాం, ప్రభు నాకు ఏదైనా చేయి, నా కుటుంబానికి ఏదో ఒకటి చేయాల్సిందే. నా బిడ్డల చదువులు ఫీజులు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. గివ్ సంథింగ్, డూ సంథింగ్. ఏదో ఒకటి చేయమని అడుగుదాం. ఎలీషా ఒక మనిషి లేకపోతే ఒక స్త్రీ విషయంలో కదిలిపోయి ఏదో ఒకటి చేశాడే. ఎలీషా కన్నా గొప్పవాడు నీ కోసం నా కోసం ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం. చివరిగా
2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు ఆ. నా కృప నీకు నా కృప చాలు, నీకు చాలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. And finally he said to me, my grace is enough to cover and sustain you. My power is made perfect in weakness. నీ బలహీనతల్లో, నీ సోలిపోయిన స్థితుల్లో స్వర్గపు శక్తి నీకు చాలినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది శక్తిని పొందుకోవాల్సిన సమయం, కొరత సమయము, కొరత కలిగినటువంటి కాలంలో ఒకటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు పెంచుకోవాలి, నీ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవాలి. రెండవది నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే పరుల వైపు చూడడం ఆపేయాలి. మూడోది అది ప్రార్థించాల్సిన సమయం, ప్రార్థించాలి. నువ్వు ఎలీషా దగ్గర మొరపెట్టినట్టుగా ఎలీషా కన్నా గొప్పవాడైన యేసు దగ్గర మొరపెట్టాలి. నాలుగో విషయం, నువ్వు ప్రభువు దగ్గర నుంచి పొందుకోవాల్సిన సమయం. దిస్ ఇస్ అ టైమ్ టు రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు బలహీనుడైనటువంటి పౌలుతో చెప్తున్నాడు, నా శక్తి పరిపూర్ణమవుతున్నదని. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు. కొరతలో ఉన్నటువంటి ఆశీర్వాదం, కొలత అని నువ్వు కొలుస్తున్నావని, కొరత పాత్రతో నువ్వు కొలుస్తున్నావని, మా యొక్క ప్రవర్తనలో పరివర్తన నువ్వు కొలుస్తున్నావని, మా ప్రార్థన నువ్వు కొలుస్తున్నావని, అంతేకాకుండా నాయన మేము పరలోకము నుంచి పొందుకోవలసిన దాన్ని ఏం పొందుకున్నాం ఏంటి అనే దాన్ని నువ్వు కొలుస్తున్నావని, పరుల వైపు చూడకుండా ఉండడం అనేటువంటి ఆ తత్వాన్ని మీరు కొలుస్తున్నారని మీరు మాకు కనిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.